గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్ దీనికి అనుగుణంగా అనేక స్వదేశీ వస్తువులు తయారవుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రపంచానికే సవాల్ విసిరింది విరిన్ WIRIN. విరిన్ అంటే విప్రో IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అన్నమాట. ఏమిటి ఈ విరిన్ అంటే? మనం ఇన్నాళ్ళు అనేక కార్లు చూసాము. టెస్లా వాళ్ళ డ్రైవర్లెస్ కార్ కూడా చూసాము. అమెరికాలో ఇక మిగిలిన కొన్ని దేశాల్లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఇండియాకి అనుగుణంగా కూడా తయారు చేయాలని వారు దానిపై వర్క్ చేస్తున్నారు. కానీ అందరూ ఆశ్చర్యపోయేట్లు విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలిసి ఒక డ్రైవర్లెస్ కార్ ని అభివృద్ధి చేసినాయి. ఈ డ్రైవర్లెస్ కారు ప్రోటోటైప్ ని ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? 2019లో ప్రారంభమై 6 సంవత్సరాలు కష్టపడి దాన్ని తయారు చేశారు. 2025 అక్టోబర్ 27న బెంగళూరులోని ఆర్వి కళాశాల క్యాంపస్ లో దీన్ని మనకి పరిచయం చేశారు. మరి ఇండియాలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయి కదా, కొన్ని చోట్ల బాగోవు, కొన్ని చోట్ల బాగుంటాయి. మరి దీని పరిస్థితి ఏమిటి అంటే, భారతీయ రోడ్లకి సరిపోయే విధంగా, అంటే గుంటలుంటాయి, పశువులు వస్తుంటాయి, ట్రాఫిక్ రద్దీ విపరీతం, ఇటువంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని వారు ఈ డ్రైవర్లెస్ కార్ ని తయారు చేశారు. ఎలా పనిచేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, మెషిన్ లెర్నింగ్, విజువల్ కంప్యూటింగ్, 5G ఆధారిత V2X కమ్యూనికేషన్ వంటి అధునాతన టెక్నాలజీని కలిపి ఈ కార్ ని తయారు చేశారు. ఆ సాంకేతికతతో ఈ కారు పనిచేస్తుంది. భారతీయ రోడ్ల ప్రత్యేకతలను ఈ యొక్క కారు చక్కగా గుర్తించింది. అంటే ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. ఈ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించగలదు ఈ కారు. RVCE ఫ్యాకల్టీ సభ్యులైన ఉత్తరా కుమారి, రజా విద్యా గారు నేతృత్వం వహిస్తున్నారు. విప్రో ఆటోనమస్ సిస్టమ్స్ రోబోటిక్స్ గ్లోబల్ హెడ్ రామచంద్ర బుదహాల్ గారు, ఇంకా అనేక ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కారు యొక్క వీడియో సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ చేసింది. ఒక్కసారి ఈ కారు బయటికి రాగానే RVCE కాలేజ్ క్యాంపస్ లో తిరగగానే అంతే మైండ్ బ్లాంక్ అన్నమాట. ఎవరికి అర్థం కావట్లేదు. ప్రపంచానికే సవాలు విసిరిన విరిన్ స్వదేశీ డ్రైవర్లెస్ కారు ఈ దెబ్బతో ఒక్కసారి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ కారు యొక్క ప్రత్యేకతలు ఏమిటి, దీని యొక్క ఫీచర్స్ ఏమిటి, స్పెసిఫికేషన్స్ ఏమిటి అని త్వరలోనే పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగి భారతదేశమంతా ఈ కార్లు తిరగాలని భారతీయులు అందరూ కోరుకుంటున్నారు. ఇక టెస్లా డ్రైవర్లెస్ కారు షెడ్ లోకి పోవటమే ఈ విరిన్ దెబ్బకి అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ విరిన్ డ్రైవర్లెస్ కార్ ని తయారు చేసిన విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారందరూ కలిసి అభివృద్ధి చేశారు. వారందరికీ మనం ఒక్కసారి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. హాయ్ ఫ్రెండ్స్, వాంట్ మోర్ టెక్నాలజీ న్యూస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VKT News YouTube channel.